Hello everybody, welcome back to our UPSC, APPSC, TSPSC యూట్యూబ్ జోన్. మనకు తెలుసు జనవరి 22న యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇప్పటికే చాలామంది నోటిఫికేషన్ అంటే ఆన్లైన్లో దీనికోసం అప్లై చేసి ఉంటారు. ఇంకా కొంతమంది అప్లై చేస్తున్నారు. సరే, తొందరగా ఎందుకైనా మంచిది, లాస్ట్ మూమెంట్లో సర్వర్ బిజీ అయిపోతుంది కాబట్టి యూపీఎస్సీకి అటెండ్ అవ్వాలి అనుకున్న వారు తొందరగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తి చేసేసుకోండి. అయితే ఈ వీడియోలో అంటే గత వీడియోలో మనము నోటిఫికేషన్ యొక్క వివరాల గురించి మనం మాట్లాడుకున్నాం. మరి ఈ వీడియోలో యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్, సిలబస్ వాటి గురించి ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఈ వీడియోలో కేవలం యూపీఎస్సీ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వీటికి సంబంధించిన సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్ను, ఇటువంటి వివరాల గురించి, క్వాలిఫైయింగ్ మార్కు, కట్ ఆఫ్ మార్క్స్, ఈ వివరాల గురించి మనం మాట్లాడుకుందాం. చూడండి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ గురించి మనం ఇప్పుడు మాట్లాడతాం. దాని తర్వాత వీడియోలో మెయిన్స్ గురించి చూద్దాం. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూడండి, ఇక్కడ 2 కంపల్సరీ పేపర్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క పేపరు 200 మార్క్స్కి ఉంటుంది. ఒక పేపర్ 200 మార్క్స్కి అంటే ఓవరాల్గా 400 మార్క్స్కి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది 2 పేపర్స్లలో ఉంటుంది. 2 కంపల్సరీ పేపర్స్. ఇకపోతే బోత్ ద క్వశ్చన్ పేపర్స్ విల్ బి ఆఫ్ ద ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 2 పేపర్లు కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. అంటే ఒక్కొక్కటి ప్రతి పేపర్ అంటే ఒక పేపర్ యొక్క డ్యూరేషన్ టైము 2 hours డ్యూరేషన్. అంటే ఒక పేపర్కు 2 గంటల సమయం ఇస్తారు. సో ఇది 2 hours, పేపర్ 2 ఒక 2 hours, 4 hours ఎగ్జామ్ అనేది ఉంటుంది. 400 మార్క్స్కి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. పేపర్ 1 200 మార్క్స్, 2 hours డ్యూరేషన్. పేపర్ 2 200 మార్క్స్, 2 hours డ్యూరేషన్. క్లియర్? ఇకపోతే ద జనరల్ స్టడీస్ పేపర్ 2 ఆఫ్ ద సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విల్ బి ఏ క్వాలిఫైయింగ్ పేపర్ విత్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫిక్స్డ్ అట్ 33%. ఇందులో ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలంటే మినిమం 33% మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. అంటే 200 మార్క్స్కి ఒక పేపర్ 200 మార్క్స్కి ఉంటుంది కదా. పేపర్ 1 200 మార్క్స్, పేపర్ 2 200 మార్క్స్. ఇందులో పేపర్ 1లో ఒక 66 మార్క్స్, అలాగే పేపర్ 2లో 66 మార్క్స్ వస్తే చాలు. ఇందులో 66, అందులో 66. అది అంటే ఓవరాల్గా 66 అంటే 132 అంటే 135 మార్కులు వస్తే 135 మార్క్స్ 235 మార్క్స్ వస్తే క్వాలిఫై అయిపోతారు. ఓవరాల్గా 400 మార్క్స్కి 132 మార్క్స్, అట్లీస్ట్ 132 మార్క్స్ వస్తే క్వాలిఫై అయిపోతారు అన్నమాట. 132. ఓకే. ఇకపోతే ద క్వశ్చన్ పేపర్ విల్ బి సెట్ ఇన్ బోత్ మీడియమ్స్, హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలలో పేపర్ అనేది ఉంటుంది. మీకు హిందీ మీడియం తెలిస్తే హిందీ మీడియంలో రాసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం తెలిస్తే అంటే హిందీలో మీకు అంత పట్టు లేకపోతే ఇంగ్లీష్ మీడియంలో కూడా పేపర్ ఉంటుంది. బోత్ మీడియంస్లో పేపర్ ఉంటుంది. అంటే ఒకే పేపరు 2 మీడియంస్లలో ఫ్రేమ్ చేసి మీకు ఇస్తారన్నమాట. ఓకే. అక్కడ హిందీలో ఉంటే క్వశ్చన్స్, అలాగే ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. డీటెయిల్స్ ఆఫ్ ద సిలబస్ ఆర్ ఇండికేటెడ్ ఇన్ పార్ట్ ఏ ఆఫ్ సెక్షన్ 3. సెక్షన్ 3లో ఈ సిలబస్ గురించి ప్రస్తావించారు, అక్కడ చూడమంటున్నారు. ఇది సెక్షన్ 2 కదా. సెక్షన్ 2లో స్కీమ్ ఆఫ్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ గురించి చెబుతున్నారు. సో మనం మెయిన్స్కి వెళ్ళాలంటే ముందు ప్రిలిమినరీ అనేది గట్టెక్కాలి. కాబట్టి ముందు ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రాసెస్ అనేది మనం ఇప్పుడు పరిశీలన చేస్తున్నాం. సో ప్రిలిమినరీ
స్కీమ్ ఆఫ్ అంటే సిలబైలోకి వెళ్దాం. స్కీమ్ ఇక్కడేంటి, డీటెయిల్స్ ఆఫ్ ద సిలబీ ఆర్ ఇండికేటెడ్ ఇన్ పార్ట్ ఏ ఆఫ్ సెక్షన్ 3. ఇందులో ప్రిలిమ్స్ యొక్క సిలబస్ అనేది ఉంది, అక్కడికి మనం వెళ్దాం. ఇప్పుడు సెక్షన్ 3లోకి వచ్చాము. సిలబీ ఫర్ ద ఎగ్జామినేషన్ అని ఉంది. ఇందులో మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కేవలం స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే అనే విషయం మనం గ్రహించాలి. ఇది కేవలం స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. అంటే మెయిన్స్కి అర్హత సాధించేటటువంటి స్క్రీనింగ్ టెస్ట్. పేపర్ 1 చెప్పుకున్నాం కదా, 200 మార్క్స్కి ఉంటుంది. డ్యూరేషన్ 2 hours ఉంటుంది. ఇందులో భాగంగా ఏమేమి ఎగ్జామిన్ చేస్తారు, ఏమేమి అంశాలు మనం చదవాల్సి ఉంటుంది మనందరూ తెలుసు. కరెంట్ ఈవెంట్స్ కంపల్సరీ, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. సో ఇక్కడ సివిల్ సర్వీసెస్ అనేది నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి ముఖ్యంగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ని ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. స్టేట్ అఫైర్స్ కంటే నేషనల్ ఇంటర్నేషనల్ అఫైర్స్ని క్షుణ్ణంగా ఫోకస్ చేయాలి. అలాగే ఇదేంటి, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది చదవాల్సి ఉంటుంది. హిస్టరీ అండ్ నేషనల్ మూమెంట్. ఇంకేంటి, ఇండియన్ జియోగ్రఫీ అండ్ వరల్డ్ జియోగ్రఫీ. ఇందులో భాగంగా ఫిజికల్ జియోగ్రఫీ, సోషల్ జియోగ్రఫీ, ఎకానమిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. ఇక్కడ ఇండియా అండ్ వరల్డ్ చదువుకుంటే సరిపోతుంది. స్టేట్స్కి సంబంధించిన జియోగ్రఫీ అవసరం లేదు. ఎందుకు చెప్తున్నామంటే ఇది నేషనల్ ఎగ్జామ్. సో ఇండియా అండ్ ద వరల్డ్, ఇండియా అండ్ ద వరల్డ్ ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. ఇది సోషల్ జియోగ్రఫీ, ఫిజికల్ జియోగ్రఫీ, ఎకనామిక్ జియోగ్రఫీ. ఇకపోతే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, పంచాయతీరాజ్, పబ్లిక్ పాలసీ, రైట్స్ ఇష్యూస్, ఈటీసీ. ఇవన్నీ కూడా ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్. అంటే ఎకనామిక్స్ అండి, అదే ఇండియన్ ఎకానమీ. సస్టైనబుల్ డెవలప్మెంట్, పావర్టీ, ఇన్క్లూషన్, డెమోగ్రఫిక్స్, సోషల్ సెక్టర్, ఇంటిగ్రేటివ్స్. ఇవన్నీ కూడా ఇండియన్ ఎకానమీలో భాగంగా చదవాల్సి ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్స్ని చదవాల్సి ఉంటుంది. జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజెస్ దట్ do not require సబ్జెక్ట్ స్పెషలైజేషన్. ఇది ఎక్కువగా ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజెస్, వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ చదవాల్సి ఉంటుంది. ఇదేంటిది పేపర్ 1. సో పేపర్ 1లో భాగంగా ఏ అంశాలని కవర్ చేస్తున్నారండి, కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తున్నారు, హిస్టరీని కవర్ చేస్తున్నారు, జియోగ్రఫీని కవర్ చేస్తున్నారు, పాలిటీని కవర్ చేస్తున్నారు, ఎకానమీని కవర్ చేస్తున్నారు, ఇండియన్ ఎకానమీ. అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్స్, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇవి చదవాల్సి ఉంటుంది పేపర్ 1లో. ఇక పేపర్ 2లో ఏం చూస్తున్నారు చూడండి. పేపర్ 2కి వస్తేప్పటికి కాంప్రహెన్షన్తో పాటు ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కాంప్రహెన్షన్, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, numbers and their relations, orders of magnitude. సో ఇవన్నీ 10th క్లాస్ లెవెల్లో. సో డేటా ఇంటర్ప్రిటేషన్, చార్ట్స్, గ్రాఫ్స్, టేబుల్స్, డేటా సఫిషియన్సీ, ఇవన్నీ కూడా 10th క్లాస్ లెవెల్లో చూడమంటున్నారు. ఇవి పేపర్ 2, ఇది చూడాల్సి ఉంటుంది. ఇది పేపర్ 2. ఇది
చెప్పాం కదా, దీనిలో కూడా 33% స్కోర్ చేయాల్సి ఉంటుంది, క్వాలిఫై అవుతారు. దానిలో కూడా పేపర్ 1లో కూడా 33% మార్క్స్ని స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, 33 అంటే per 100 33 అన్నప్పుడు 200కి 66 అవుతుంది. 66 మార్క్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ 33% మార్క్స్ మీరు స్కోర్ చేసేవాళ్ళు అవుతారు. అంటే 200 మార్క్స్కి 66 పేపర్ 1లో రావాలి, పేపర్ 2లో కూడా 66 రావాల్సి ఉంటుంది. అవునా? సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఓవరాల్గా 2 పేపర్లు కలిపి 132 స్కోర్ కనుక మీరు క్రాస్ చేస్తే మీరు మెయిన్స్కి అర్హత సాధిస్తారు. సో ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. ఇది కంపల్సరిగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇది క్వాలిఫై అయితేనే మెయిన్స్కి మీరు అర్హత సాధిస్తారు. తర్వాత 2 పేపర్లు కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. చూడండి, అంటే ఒక పేపర్లో ఫస్ట్ పేపర్ మనకి ఈజీ, సెకండ్ పేపర్ మనకి మ్యాథ్స్ రావు అని చెప్పి ఫస్ట్ పేపర్లో ఒక 100 మార్క్స్ మీరు తెచ్చేసుకొని సెకండ్ పేపర్లో ఒక 32 మార్క్స్ తెచ్చేసుకుంటే నేను క్వాలిఫై అయిపోతున్నా అంటే అలాగ అవ్వరు. దీనిలోన రెండింటిలో కూడా 66 మార్క్స్ మినిమం స్కోర్ చేయాల్సి ఉంటుంది. అంటే దీనిలో కూడా 33% మార్క్స్ స్కోర్ చేయాలి, దానిలో కూడా 33 మార్క్స్ స్కోర్ చేయగలగాలి. 66 కంపల్సరీ, 33% మార్క్స్ కంపల్సరీ. దీనిలో 1/3 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుందండి. అంటే ప్రతి 3 బిట్లు కనుక తప్పు అయిపోయి ఉంటుంది. అంటే ఒక 3 బిట్స్ మీరు రాంగ్ చేశారనుకుందాం. 3 బిట్స్ రాంగ్ ఆన్సర్ చేసినప్పుడు మీరు కరెక్ట్గా ఆన్సర్ చేసి ఉన్న ఒక బిట్ మైనస్ అవుతుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్క్ అనేది ఉంది దీనిలో. అది గమనించుకుంటూ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, ప్రిలిమినరీ ఎగ్జామ్. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, నెగిటివ్ మార్క్ గురించి ఇక్కడ ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. 1/3 అంటే 0.33% నెగిటివ్ మార్క్ సిస్టమ్ అనేది ఉంది. ఏమంటున్నాడు, దేర్ ఆర్ 4 alternatives for the answer to every questions. For each question for which a wrong answer has been given by the candidate, 1/3 of the marks assigned to the question will be deducted as penalty. క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు కదా. కాబట్టి ఇది ఏమంటున్నాడు, ఇఫ్ క్యాండిడేట్ గివ్స్ మోర్ దెన్ 1 answer, it will be treated as a wrong answer even if one of the given answer happen to be correct, and there will be same penalty as above for the question. If a question is left blank, no answer is given by the candidate, there will be no penalty for the question. అది మీకు తెలిసిన వాటికి మాత్రమే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. తెలియని ప్రశ్నల జోలికి వెళ్ళి మీరు ఆన్సర్ చేస్తూ ఉంటే కనుక ప్రతి 3 ప్రశ్నలు తప్పు అవుతూ ఉంటే ఒకటి సరైన జవాబుగా మీరు గుర్తించినటువంటి ప్రశ్నని పెనాల్టీగా వాళ్ళు కట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం చదువుకుంటూ ఎగ్జామినేషన్కి వెళ్ళి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓకే. ఈ వీడియోలో ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి సిలబస్ మరియు పేపర్ ప్యాటర్ను ఇతర వివరాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో తర్వాత వీడియోలో మెయిన్స్, ఇండియన్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ గురించి మరిన్ని వివరాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి. ఈ స్టేజ్, ఈ గేట్ అనేది మనం దాటితేనే మెయిన్స్లోకి వెళ్తాం. కాబట్టి ముందు ప్రిలిమ్స్ అనేది ఒకసారి చూడండి. దాని తర్వాత మెయిన్స్ గురించి మరో వీడియోలో మనం మాట్లాడదాం. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనది కొత్త ఛానల్ అండి, న్యూ ఛానల్. కాబట్టి
కంపల్సరీగా ప్రమోషన్ అనేది అవసరం అవుతుంది. చాలామందికి ఇక్కడ ఒక ఛానల్ ఉంది అనే విషయం తెలియదు కదా. సో ఏపీపీఎస్సికి, టీఎస్పీఎస్సికి, యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి తెలుగు అభ్యర్థులు దీన్ని ఫాలో అవ్వాలంటే సో వాళ్ళకి ఈ ఛానల్ ఉందని తెలియాలి. కాబట్టి చాలామంది ఎవరైతే చూస్తున్నారో కొత్త వ్యక్తులు మీ ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేసి సబ్స్క్రైబర్స్ని పెంచండి. సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ వీడియో చివరి వరకు ఎవరైతే చూసారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ తెలుసుకుంటున్నాను. మరొక వీడియోలో మనం మెయిన్స్ గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.